ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము. భయపడకుడి, జడియుకుడి, రేపు వారి మీదకు పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ప్రియమైన వర్లరా, మానవ జీవితంలో ఎన్నోసార్లు మనిషి భయమునికి గురవుతూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ దేవుడిస్తున్న వాగ్దానం భయపడకుడి, జడియుకుడి. ఇక్కడ మరి యూదావారి మీదకి, ఇశ్రాయేలు జనాంగం మీదకి శత్రువులు వచ్చి ఉన్నారు. ఎంతోమంది తెగలవారు దండెత్తి వచ్చారు. అలా దండెత్తి వచ్చినప్పుడు ప్రియమైన వర్లరా, మరి దైవజనుడి ద్వారా దేవుడు పలికిస్తున్న చక్కటి మాట ఏమని పలికిస్తున్నాడు అని మనం జాగ్రత్తగా ఆలకిస్తే, యెహోవా మీతో కూడా ఉండును. నిజమేనండి, దేవుడు ఉంటాడు, తోడుగా ఉంటాడండి. కాబట్టి పరిస్థితిని చూసి, ఉన్న సమస్యను చూసి, శత్రువు యొక్క బాహుబలమును బట్టి భయపడుతున్నావేమో, భయపడవద్దు, నమ్మిక ఉంచు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యెహోవా మీతో కూడా ఉండును. దేవుడు మనతో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే దేవుడు మనతో ఉంటాడో దావీదు వలె శత్రువుని గెలవగలుగుతాం. దావీదుతో కూడా దేవుడు ఉన్నాడు కాబట్టే ఆనాడు గొలియాతుని ఓడించగలిగాడు. ఎప్పుడైతే దేవుడు మనతో ఉంటాడో ప్రియమైన వర్లరా, మోషే వలె ఫరో ఎదుట నిలవబడగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజలని ఎంతో ఓర్పుతో, సహనముతో 40 సంవత్సరాల పాటు నడిపించాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, దేవుడు మనతో ఉన్నప్పుడు ఎక్కడికైనా మనం నడవగలుగుతాం. దేవుడు నిలవబెడతాడు ఎవరి ఎదుటైనా సరే. అంటే అటువంటి సమాధానమును, సామర్థ్యమును దేవుడు ఇస్తాడు. కావున ప్రభువు మీతో కూడా ఉండును అని ఉదయకాలం ముందు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి నమ్ము, ప్రార్థన చేయి. ఇక్కడ యోధావారు, యెరూషలేము కాపురస్తులు, యెహోషాపాతు రాజు చేసిన పని ఒకటే, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశారు, ప్రభువుని ఆశ్రయించారు. అయా ప్రభువనేనా అంటూ దేవుని మీద ఆధారపడ్డారు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నేను మీతో కూడా ఉంటాను అన్నట్లుగా. దేవుడు ఉండటం వలన విజయం వస్తుంది, అంతేకాదు సమాధానం వస్తుంది, ముందుకు నడిపించబడతాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.